కళ్ళ ముందే నా ఒళ్ళు చేపల మారిపోతుంది. నీళ్లు తగలగానే చేతుల్లో వింత తిమ్మిరొచ్చింది. నిమిషాల్లో ఒళ్ళంతా చేప పులుసులో మాయమైపోయింది. సీన్ కట్ చేస్తే చేతుల్లో కరెంట్ షాక్ కొడుతుంది. నీళ్లు తాగుతుంటే బాటిల్ చేతికి జామ్ అయిపోతుంది. గట్టిగా లాగి దాన్ని పక్కకు పడేసా. గోడను ముట్టగానే చెయ్యి అక్కడే లాక్ అయిపోయింది. లాస్ట్ కి బిల్డింగ్ సీలింగ్ కి వేలాడిపోయాను. దెబ్బకి ఇంట్లో వాళ్ళని పిలిచి కిందకి దింపమన్నా. అప్పటి నుంచి గొంతు ఎండిపోయి విపరీతంగా దాహం వేస్తుంది. గొంతులో ఎన్ని నీళ్లు పోసినా దాహం తీరట్లేదు. తట్టుకోలేక స్ట్రైట్ గా బావిలో దూకి ఈత కొట్టడం స్టార్ట్ చేసే. టైం గడిచే కొద్దీ నా ఒంట్లో ఆ మార్పులు పీక్స్ కి వెళ్తున్నాయి. అది చూసి నా ఫ్రెండ్ గాడు నువ్వు జలకన్య కొడుకువేమో అన్నాడు. దెబ్బకి అప్పుడే నా పేరెంట్స్ నిజం చెప్పేశారు. నేను సముద్రం ఒడ్డున చేపలా మారడం చూసి అక్కడి నుంచి తెచ్చి పెంచుకున్నారంట. ఆ మాట వినగానే స్ట్రైట్ గా ప్లేస్ కాడికి వెళ్ళా. అలా చూస్తుండగానే నా మమ్మీ జలకన్య ఎదురుగా వచ్చింది. మమ్మీని చూడగానే నాకు భలే కంగారు పుట్టింది. అక్కడి కింద కుప్పకూలి పడ్డా. అదే టైంకి నా బాడీ మళ్ళీ చేపల మారిపోయింది. నన్ను సేవ్ చేయడానికి జలకన్య నా దగ్గరకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే నేను బోట్ లో ఉన్నా. ఒక జాలరి నన్ను ఎర్రగా వేసి జలకన్యను పట్టేశాడు. వాడు అనుకున్నట్టే జలకన్య మీద వల విసిరి బంధించాడు. అప్పుడే నాకు అసలు మ్యాటర్ గుర్తుకొచ్చింది. ఆ జాలరి కొడుకు నా క్లోజ్ ఫ్రెండ్ గాడే. వెంటనే నా మమ్మీని వదిలేయమని వాడిని వేడుకున్నాను. నా మాటతో వాడు కత్తి పట్టుకుని సముద్రంలో దూకేశాడు. వల కట్ చేసి తనని సేవ్ చేశాడు. కానీ ఈత రాక నీటిలో మునిగి కంట్రోల్ తప్పాడు. అప్పుడే నేను నా చేతితో వాడిని తాకా. డెడ్ అయిన నా ఫ్రెండ్ ప్రాణాలు తిరిగొచ్చాయి.